హాయ్ హలో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ. టైలరింగ్ అంటే మాటలు కాదండి, చాలా కష్టం. పాపం వాళ్ళని తక్కువగా చూడకండి. ఎందుకంటే మనకు నచ్చిన డిజైన్ కుట్టడం, నచ్చినట్టు కుట్టడం, ఏది కొంచెం తేడా కూడా వచ్చినా మనం ఎలా పడితే అలా మాట్లాడుతుంటాం కదండి. అలా కాకుండా దయచేసి వాళ్ళని అర్థం చేసుకొని వెంటనే కుట్టిన వెంటనే మనీ ఇవ్వడం కూడా నేర్చుకోండి. ఎందుకంటే కొంతమంది పాపం డబ్బులు ఇవ్వక వాళ్ళు షాపులు రెంట్లు, మిషన్ కరెంటు, అన్నీ మెటీరియల్ తీసుకొచ్చుకొని వాళ్ళు ఎంత కష్టాలు పడుతుంటే మనకి చూసే వాళ్ళకి కుట్టించుకునే వాళ్ళకి ఎలా ఉంటుందంటే అండి, ఏముంది ఒక జాకెట్ కుట్టడమే ఎంతసేపు అని అనుకుంటాము. ఏది చిన్న రిమార్క్ వచ్చినా కూడా మనకు నచ్చదు కదండి వేసుకోవడానికి. అలానే వాళ్ళ బాధ కూడా అర్థం చేసుకోండి. మనం కుట్టించుకొని ఏదో నెలల పడుగుతా ఇవ్వకుండా ఉంటే వాళ్ళకి ఇల్లు జరగాలి కదండి. వాళ్ళు ఇలా షాపులు పెట్టుకొని మిషన్లు ఇలా ఇంత కష్టం ఎందుకండి పడుతుంది? వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు చూసుకోవాలి కదండి. వాళ్ళకి ఇంటి రెంటు, రూమ్ రెంట్ అని, మిషన్ కరెంట్ అని, మెటీరియల్ అని వాళ్ళకి ఎన్ని తెచ్చుకోవాలి మీరు చెప్పండి. పాపం కొంతమంది డబ్బులు ఇవ్వకుండా చాలా బాధపడుతున్నారండి. నేను చూస్తున్నా కదా. టైలరింగ్ అంటే మాటలు కాదండి, ఏదైనా సరే ఎవరు చేసే వృత్తి వాళ్ళు కష్టం అనుకుంటే ముందుకు వెళ్ళలేరు. కానీ మనం కూడా గుర్తించాలండి. మనం వెళ్ళేటప్పుడు మనం కరెక్ట్గా కుట్టించుకోవాలి, కరెక్ట్గా మనీ ఇవ్వాలండి. చాలామంది యూట్యూబ్లో నేను చాలామందిని చూశానండి అలా బాధపడుతూ వీడియోలు పెట్టారు. వాళ్ళ బాధ చూసి నేను ఈ టాపిక్ మాట్లాడాల్సి వస్తుందండి. టైలరింగ్ అంటే మాటలు కాదండి, ఎవరి కష్టం వాళ్ళకి తెలుస్తుందండి. ఇప్పుడు ఇంట్లో సమస్యలైనా ఎవరి కష్టాలు వాళ్ళకి తెలుస్తాయండి. మనం ఏముంది చూస్తూ ఉంటాం, ఏముందిలే వాళ్ళు హ్యాపీగా ఉన్నారని అనుకుంటారు. అలా కాదండి, ఎవరి ఇంట్లో సమస్యలు, ఎవరి ఇంట్లో కష్టాలు వాళ్ళవి. మనం చేతనైతే తీరుద్దాం, లేదు వదిలేద్దాం, అంతేకాని ఏముందిలే అనే భావన వద్దండి. నేను సారీ ఫాల్ జిగ్జాగ్ చేస్తున్నానండి. ఆ కష్టం ఏందో నాకు కూడా తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నానండి. అలా నా వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. మై ఛానల్ సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. అలానే మౌనంగాని ఎదగమని మొగ్గ నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థం అందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగాని ఎదగమని ఒక చిన్న సాంగ్ అండి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, మన ట్రెండింగ్లో పాడదామండి. ఆడుతూ పాడుతూ వీడియో చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, అందరం